కరీంనగర్లో దాడులకు ముందు ఇటీవల కేటీఆర్ బండి సంజయ్ పై ఎలాంటి కమెంట్స్ చేశారు, అసలు ఏమన్నారు, బండి సంజయ్ ఎలా కౌంటర్ ఇచ్చారో డైలాగ్ వారిలో చూద్దాం. అయినా బండి సంజయ్ గారు మాట్లాడితే అందరు నవ్వుకుంటారు. ఆయనకు శివాలు తప్ప ఆయనకేం తెలుసు? ఆయన హోంశాఖ సహాయ మంత్రి. ఆయన విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఇది పరిపాలన వైఫల్యం. రాష్ట్ర హోంశాఖ మంత్రిని విమర్శించాలి. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటున కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంది శీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందన్నా? మాకు అన్నీ తెలుసు. టైం ప్రకారం అన్నీ బయటకు వస్తాయి. ఎంత డీప్గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అన్నీ బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు అన్నీ బయటకు వస్తాయి. నువ్వు మనిషి అయితే, నువ్వు మనిషి పుట్టుక ఉడితే, నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకోని నేను భావిస్తాను. నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు మనిషి పుట్టుక ఉడితే, లేకుంటే నేను మనిషిలకు ఎవరు గ్రహించాను. అయితే జంతువు కంటే చీమ కంటే హీనంగా నీ బతుకు అని చెప్తే సమాజం, తెలంగాణ సమాజం చెప్తా. చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. తెల్లారు లేస్తే అవి నీ పొట్టు నీ బతికే అని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షర్టు నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినా చెప్పు. నీకు నాకు మాట కట్టుబడి ఉండే వ్యక్తి. నీలక ఇట్లా ఒకడు మొరిగి అటు పోయడం కాదు నేను. నువ్వు మనిషి పుట్టుక పుడితే, కేసీఆర్ పుడితే, కేసీఆర్ కొడుకు అని భావిస్తే నువ్వు బయటపెట్టు. లేకుంటే నీ బతుకు, నీ బిడ్డ నేను బజార్కి ఇస్తాను. నేను నీ సంగతి చెప్తాను. నేను మళ్ళీ నువ్వు మళ్ళీ జోలికి వచ్చినా నీ సంగతి చెప్తాను. నేను డ్రగ్స్ తీసుకొని కానీ ఏడుగా ఎండాకాలం కదా, డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు. ఈ మధ్య డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే ఎండకు చెమటకు పోతూ ఉంటుంది. అది బాగా 24 గంటలు బండి సంజయ్ గారు పడతాడు.